ఆ బావ వాళ్ళు వచ్చిరని చెప్పి రాగి ముద్ద చేస్తున్నాం అనమాట. కొంచెం ఏసరు ఎక్కువ వేయాలి కదా, చేసుకుంటే అయిపోతుంది. తిన్నావా? మా పిల్లలకు గాజులు పెట్టించిర్రు. దీన్ని బాగా ఇట్లా దింపాలి. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మాదేవి వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు మా బావ వాళ్ళు వచ్చిరని చెప్పి రాగి ముద్ద అయితే ప్లాన్ చేసినాము. సో ఇది ఇక్కడైతే చికెన్, అక్కడ రైస్ చికెన్ ఒకేసారి పెట్టుకున్నాం అనమాట. సో ఎందుకంటే మనకి ఇక్కడ చికెన్ అయిపోయేలోపు అక్కడ రైస్ కూడా ఉడుకుతుంది. సో గరం గరం తినాలి కదా, అందుకని అయితే ఇప్పుడు ముందే చికెను రైస్ రెండు ఒకేసారి పెట్టుకున్నాము. ఇంకా దానికి గ్రేవీ ఎక్కువ రావాలి అని చెప్పేసి టమాటాలు అయితే ఇస్తున్నాము. టమాటోలు ఉల్లిపాయలు అయితే బాగా వేసుకోండి, ఎందుకంటే మనకు థిక్ గ్రేవీలా ఉండాలి చికెన్ అనేది. రాగి ముద్దలో తినడానికి అయితే అదే బాగుంటుంది. అట్లా థిక్ గ్రేవీ ఉండాలి, రాగి ముద్ద గరం గరం ఉండాలి. సో అలాంటప్పుడు అట్లా అయితే మస్తు ఉంటుంది అన్నమాట, తినడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ రైస్ చూసారా, రైస్ అయితే మా చెల్లి చూస్తుంది. ఇది ఆమె కొండనికి రాదంట ఇప్పుడు. సో ఆమె కూడా ఇక్కడ ట్రై చేస్తుంది అనమాట. ఇట్లా అన్నం ఉడుకుతున్నప్పుడు ఇదే స్టేజ్లో మనము రాగిపిండి అయితే వేసుకోవాలి. కొంచెం ఎసరు తక్కువ అవుతుంది అని చెప్పేసి మా వాళ్ళు ఇంకా కొంచెం గరం నీళ్ళు పోస్తున్నారు. ఆ నీళ్ళు అయితే చల్లవి కావు, గరం నీళ్ళు అనమాట. సో ఎందుకంటే ఇట్లా కొంచెం మనకు అన్నం ఉడికిన తర్వాత ఇట్లా మనకు అట్లా వాటర్ కనబడాలి. కొంచెము వాటర్ కనబడితే ఏమవుతుందంటే పిండి వేసినప్పుడు కొంచెం మనకి ఈజీగా కలుపుకోవడానికి అవుతుంది, అలాగే మళ్ళీ పిండి ఉడకడానికి కూడా ఆ వాటర్ సరిపోతుంది. ఇక్కడైతే మా చెల్లె వాళ్ళు వచ్చారు. మా చెల్లె వాళ్ళ కొండనికి రాదని చెప్పేసి ఆమెనే పిలిచినాం డైరెక్ట్. చికెన్ చూసారా, ఇట్లా గ్రేవీగా ఉండాలన్నమాట. ఇంకా ఉడికిన తర్వాత అది మొత్తం కొంచెం థిక్ గ్రేవీ అవుతుంది. సో ఆ గ్రేవీ మనకు తినడానికి బాగుంటుంది అనమాట. ఇంకా చికెన్లోకి కొంచెం వాటర్ అయితే ఇస్తారు, ఎందుకంటే ఇంకా గ్రేవీకి సరిపోదు. మేము చాలామంది ఉన్నాము. సో చికెన్లో ఆ గ్రేవీ ఉంటేనే కదా మనం రాగి ముద్ద ఈజీగా ఇష్టంగా తినొచ్చు. సో గ్రేవీ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది అనమాట. కొంచెం మొత్తగా వేసుకొని తినాలి, బాగుంటుంది. అందుకనైతే ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసారు. ఆ వాటర్ కూడా వేడి నీళ్ళు అనమాట, చల్ల నీళ్ళు ఏం పోయలేదు. ఇప్పుడే ఇది ఇక్కడ ఈ స్టేజ్లోనే మనం రాగి పిండి వేసుకోవాలి. చూసిరు కదా, మనం అన్నం ఉడికిన తర్వాత కొంచెం వాటర్ అయితే పైన ఉంది కదా, అట్లా ఉన్నప్పుడు మనం రాగి పిండి వేసుకోవాలన్నమాట. పైన అంతా రాగి పిండి వేసుకోవాలి. సో మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. కాకపోతే వాళ్ళు తింటారో తినరో అని చెప్పేసి మేమైతే కొంచెం లైట్గానే వేసినాము. రాగి పిండి అంటే మన తెలంగాణ వాళ్ళకి తెలియదు, ఎందుకంటే మన తెలంగాణ సైడ్ వచ్చేసి తైదెపిండి అంటారు అనమాట. దీన్ని తైదెపిండి అంబలికి వాడతారు. ఆ అంబలికి వాడే పిండినే రాగి పిండి అంటారు అనమాట. మా చెల్లె ఇక్కడ నేర్చుకుంటుంది. ఇట్లా మనకు నచ్చినంత వేసుకోవచ్చు పిండి, కాకపోతే ఈక్వల్ కొన్ని క్వాంటిటీస్ ఉంటాయి, అట్లా గట్రా చేసుకోవచ్చు. కాకపోతే మనం ఎట్లా తినాలనుకుంటే ఆ విధంగా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనం రాగి పిండి అయితే మొత్తం పైన లేయర్ లాగా వేసేసుకోవాలి. అట్లా లేయర్ లాగా వేసేసుకొని ఆ పిండి వేసుకున్న తర్వాత ఇట్లా మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే, మనం ఈ పిండి పైన లేయర్ లాగా వేసుకున్నాం కదా, దాంట్లో ఉన్న ఎసరు ఎంత అయితే ఉంటుందో అంత ఎసరు గుంజుకొని అది మంచిగా ఆ ఆవిరి మీద మంచిగా ఉడుకుతుంది అనమాట. మనం ఇడ్లీలో ఆవిరి మీద ఎట్లా ఉడకబెడతామో అలాగా ఈ పిండి కూడా అట్లా ఉడికిపోతుంది అనమాట. దానిపైన ఆ ఉడికిపోయిన తర్వాత మూత చూసుకొని మూత తీసేసి మనం మళ్ళీ దాన్ని ఒకసారి అయితే కలుపుతూ ఉండాలి. ఇక్కడ మూత తీసేసి మా ఆవిడ అయితే కొంచెం ట్రై చేస్తుంది కలపడానికి. ఇంకా అన్నం కలిపే చెంచా అది కొంచెం చిన్నగా ఉండడంతో బాగా అది హీట్ అయ్యి చేయికి తగులుతూ ఉందన్నమాట, హీట్ అంతా. సో మా ఆవిడ బాగా ట్రై చేస్తుంది కానీ కలపడానికి అసలు అవ్వట్లేదు. ముద్ద చేస్తున్నాం అనమాట. సో రాగి ముద్ద వాళ్ళు ఎప్పుడు తినలేదంట, అందుకని వాళ్ళ కోసం రాగి ముద్ద చేస్తున్నాము. సో వాళ్ళకైతే స్పెషల్ వంటకం అనమాట ఈరోజు. ఇది ఇందాక మా వైఫ్ చేస్తూ ఉంది. సో ఆమెకి తిప్పడం అవుతలేదని చెప్పేసి నేనే తీసుకున్నా. ఈ గంటతో చేస్తుంది అనమాట. ఈ గంటతో చేస్తే వస్తలేదు, అందుకనే ఇగో బెల్లం కట్టే అంటే తెలుసా మీకు? పూరీలు చేస్తారు కదా, పూరీలు చపాతీలు చేసే కట్టె అనమాట ఇది. ఈ కట్టె తీసుకొని రుద్దుతూ ఉన్నా. యాక్చువల్గా అయితే దీనికి రాగి ముద్ద చేయడానికి కట్టె సపరేట్ ఉంటుంది, అంటే ఇట్లా కలపడానికి. సో మన దగ్గర ఎప్పుడు మనం చేసుకోం కదా, అవి ఉన్నాయి కాబట్టి నేనైతే ఈ కట్టెతో చేస్తున్నాను అనమాట. దీన్ని బాగా ఇట్లా దింపాలి. ఇది ఎంత మంచిగా తింటే అంత మంచిగా అవుతుంది రాగి ముద్ద. పక్కన చికెన్ చేస్తాం. చికెన్తో రాగి ముద్ద అయితే సూపర్ ఉంటుంది. సో ఈ చికెన్ కూడా బాగా గ్రేవీగా పెట్టుకోవాలి. కొంచెం థిక్ గ్రేవీగా పెట్టుకుంటే వేసుకొని తింటే మస్తు ఉంటుంది రాగి ముద్దలో. సో చికెన్ అయితే రెడీ అవుతుంది, అందుకని ఇక్కడ రాగి ముద్ద అయితే రెడీ చేస్తాం ఇప్పుడు.
మేము ఇంట్లో వీక్లీ చేసుకుంటాము. మా బావాళ్ళు ఎప్పుడు తినలేదంటే వాళ్ళ కోసం స్పెషల్గా చేస్తున్నాం ఈరోజు. దగ్గర పెట్టవాలి. ఇట్లా గట్టిగా మంచిగా కలుపుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకుంటే బాగుంటుంది. మెత్తగా ఉండాలన్నమాట మనం ముద్దలు కట్టుకోవడానికి. ఇంత కష్టపడి చేసుకొని తింటున్నాము. ఒక లైక్ అయితే చేయండి, అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వీడియో నచ్చితే మీరైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. మీరు ఎవరైనా రాగి ముద్ద తిన్నారా, లేకపోతే వాళ్ళు తిన్నారా లేదో ఒకసారి కనుక్కోవడానికి ఈ వీడియో షేర్ చేసి ఒకసారి అయితే అడగండి తిన్నారో లేదో. ఇక్కడ రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం ఇదే వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకెళ్ళి తింటే ఉంటుంది చూడండి. ఇంకా ప్లేట్లో ఉంటుంది చూడు రాగి ముద్ద. వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకొచ్చి అయితే తినాలి ఫ్రెండ్స్. ఇది వేడివేడిగా తింటేనే రాగి ముద్ద తిన్నట్టు ఉంటుంది. సో మనం చల్లగైనాక తింటే అస్సలు బాగోదు. అందుకనైతే ఇట్లా వేడిగా ఉండాలని చెప్పి ముద్దలు కడుతున్నాయి. ఇది మనం రాగి ముద్ద అంటే ఇట్లా ముద్దలు కట్టుకుంటే బాగుంటుంది. అంటే విడిగా కూడా తినొచ్చు, కానీ ఇట్లా ముద్దలు కట్టుకుంటే ఏమవుతుంది అంటే వేడి చల్లారకుండా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఇక్కడ ముద్దలు కడతా ఉంటే ఇక మా వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. అంటే ఎప్పుడు చూడలేరు కదా ఇట్లా ముద్దలు కడుతుంటే. మా బావ వాళ్ళు కూడా కొత్తగా అనమాట, అసలు రాగి ముద్ద అనేది వాళ్ళు తినలేదు. సో వాళ్ళకు ఫస్ట్ టైం వాళ్ళ కోసమే చేస్తున్నాం కాబట్టి కొంచెం నీట్గా చేసిస్తే మంచిగా తింటారని అట్లా నీట్గా అయితే చేసిస్తున్నాను అనమాట ఇక్కడ. ఇంకా వాళ్ళైతే నవ్వుతూ ఉన్నారు అది చూస్తూ ఉంటే. రాగి ముద్దలు కట్టుకోవడం అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ప్లేట్లోకి వేసుకొని అందరికి ఇచ్చేద్దాము. ఒక లైక్ అయితే చేయండి అబ్బా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టండి. మేము పెట్టిన ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది. ఇంకా చారు వేసుకో, కొంచెం చారు పోయి ఏం కదా ఇక్కడ చూడు, ఇక్కడ వేసుకోండి. నేను వేసుకున్నా చారు వేసుకో, చారు పోసుకో చెప్తా. అయ్యి పోసుకోక్క మంచి కూడా వేసుకో, ఏం కాదు. నేను కూడా అది ఇల్లే అప్పుడు స్టార్టింగ్ నాకు కూడా అలవాటు అయింది. అది క్యారెట్ తెచ్చుకున్నాను. మంచిగా ఉంటా, తినొచ్చు, ఏం కాదు. చారు వేసుకో. ఇక మా బావకు రాగి ముద్ద పెట్టినాం ఈరోజు. అసలు ఫస్ట్ టైం అంట తినడము. ఆయన ఎట్లుందో చెప్తానన్నాడు. ఆయన ఒక మెస్లో మంచి పెద్ద చెఫ్ అన్నమాట. సో అలాంటి మనిషిని మేము రాగి ముద్ద పెడుతున్నాము. అది ఎట్లా ఉందో ఒకసారి ఆయననే చెప్పాలి. రాగి ముద్ద సండే స్పెషల్ మా బావ కోసం చేసినాము. అక్కడ వాళ్ళకి పెట్టు ఫస్ట్ టైం అనమాట. తినలేమంట, తినక మంచిగా ఉంటుంది. తిను ఇక్కడ. బబ్బీ బాగుందా? బబ్బీ బాగుంది. అన్నం ప్లేట్ పై కొట్టుకుంది. అది ఏమన్నాం చెప్పు. తిన్నావు ఎప్పుడన్నా? తిన్నావా? ఏమంతా తిను. నువ్వు ఫస్ట్ ముద్ద నువ్వు తిని చెప్పాలి ఎట్లుందో. తిను, దాంట్లో మంచిగా కలుపుకో, మంచిగా ఉంటుంది. చారు లేకపోతే చారు వేసుకోరు ఇంకిత. రాగి ముద్ద ఎప్పుడు తినలేవు కదా, ఇప్పుడు బాగుందా? బాగుందా దేవి నీకు? సండే స్పెషల్ రాగి ముద్ద చేసిన సూపర్ ఉంది, చాలా బాగుంది. వరం చెప్పు వరం. మా మామూలు ఇక్కడ మేము అన్నం చేసుకొని తింటా ఉంటే మా మామ అత్తమ్మ అనుకోకుండా వచ్చిరనమాట. సో వాళ్ళు వచ్చినందుకైతే అంటారు కదా, దానే పేరు అయితే హే కానే వాళ్ళే ఒక నామ్ అన్నట్టు. ఎవరైనా తినేటప్పుడు వస్తారంట, అంటే మనకు కావాల్సిన వాళ్ళు తినేటప్పుడు వస్తారంట.
అయితే మా మామకి కూడా కొంచెం టేస్ట్ చూడమని మా మామకి కూడా పెట్టినాం రాగి ముద్దన్నం. ఎప్పుడు తినలేదు మా మామ. సో మామ కొంచెం రాగి ముద్దన్నం తినంటే వద్దు వద్దు అన్నాడు. అయినా కానీ పెట్టినాం మేము కావాలని. సో ఆయన అయితే బలవంతంగా తింటుండే. అసలు అన్నం ఎప్పుడు తినలేదు కదా, ఇంకా దాన్ని చూసి ఇంకా కొంచెం అయితే వదిలేసిండు. ఇంకా మా తెలంగాణ సైడ్ రాగి ముద్ద ఎక్కువ తినరు ఇక్కడ. ఇంకా అన్ని పనులు అయిపోయాక వీళ్ళైతే ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఏమైందంటే ఇక్కడ తెలంగాణలో కొంచెమంది ఇంకా అది చిన్నపిల్లలకి గాజులని, అక్క చెల్లెల గాజులని, ఏవేవో వదిన మరదల గాజులని గాజులు తీసుకొని వచ్చిర్రు. ఈవినింగ్ టైంలో మా మేనకోడలు ఇక్కడ వచ్చిందనమాట. సుమలత ఈమె పేరు, మా మేనకోడలు ఆమె. మా సుమలత మా చెల్లె వాళ్ళిద్దరైతే మా పిల్లలకి మా ఆవిడకి గాజులు తీసుకొని వచ్చిర్రు. ఇంకా గాజులు వేసిన దాంతో మాకు చిన్న పార్టీ చేసుకున్నట్టు అయిపోయింది రాగి ముద్దన్నంతో ఇంట్లో. సో వాళ్ళకి కూడా ఈవినింగ్ నైట్ వాళ్ళకి కూడా పెట్టినామన్నమాట రాగి ముద్దన్నము. ఇంకా వాళ్ళ దాకా అందింది, మా సుమలత వాళ్ళ దాకా. ఇక్కడ మా మేనగోడల వాళ్ళ భర్త అనమాట ఆయన. సో మా ఇద్దరు వాళ్ళైతే మేము మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత వచ్చిర్రు. సో వాళ్ళ కోసం అయితే కొంచెం రాగి ముద్ద ఇంకా ప్లస్ చికెన్ గిట్ట ఉండే. సో అది కూడా వాళ్ళ దాకా అందింది. ఇంకా చల్లగా కొద్దిగా అయితే కూల్ డ్రింక్ అయితే తెచ్చుకొని తాగుతున్నాము. అది మందు అనుకోకండి, నేను మందు తాగడం మానేసిన. అదైతే కూల్ డ్రింక్ థమ్స్అప్ తెచ్చుకున్నాం అనమాట. అందరం మనం థమ్స్అప్ తాగుతాం. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా మా ఛానల్లో చూస్తున్నట్టయితే ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి అబ్బా. ఫ్రెండ్స్, మా తెలంగాణ కల్చర్ వీడియోలు ఇంకా చూడాలనుకుంటే ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.